ఉండాలనుకుంటున్నాను. ఇది ఆండ్రాయిడ్ సార్. మన ఆధార్ కార్డు చేయించుకునేటప్పుడు మన ఫింగర్ ప్రింట్స్ చేయించుకుంటాం. ఇదేమో ఆండ్రాయిడ్, దీంట్లో ఫింగర్ ప్రింట్స్ స్టోర్ అయి ఉంటాయి. ఇప్పుడు మీరు వచ్చినప్పుడు మీ ఫింగర్ ప్రింట్ని ఐడెంటిఫై చేసి మీకు ఓటు ఇవ్వడానికి మాత్రమే అధికారం ఉంటుంది. మీ ఫింగర్ ప్రింట్ని ఆండ్రాయిడ్ చేసుకుని ఎన్రోల్ చేసుకుని పెట్టి మీకు ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ మీ ప్లేస్లో వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరు కానీ ఓటు వేయడానికి అవకాశం ఉంటుంది. డబుల్ ఓటింగ్ అయితే ఉంటుంది. దీనివల్ల మనం ఎలక్షన్స్ ప్రాపర్గా ఫింగర్ ప్రింట్స్ ఉంటేనే వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్స్ లేకపోతే ఐడెంటిఫై చేసుకోవాలి. ఎట్లా చేస్తారు చూపెట్టు. ఫింగర్ ప్రింట్ అట్లా ఎన్రోలింగ్ మీ ఫింగర్ ప్రింట్ స్కాన్ చేసి ఐడెంటిఫై ఐడెంటిఫై. ఇప్పుడు మీరు ఓట్ వేయండి సార్. పార్టీ 1, పార్టీ 2 ఓట్ వేస్తారు. ఆహా, అట్లా కూడా ఉందా? మీరు ఏ దానికైనా పార్టీ 1 వేసారన్న పార్టీ 2 పార్టీ 1 ఓట్ మీ ఓటు పార్టీ 1 సపోజ్గా ఈసారి వచ్చి మీ బదులుగా ఓటు పెడతానంటే అది యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేస్తాను. దీనివల్ల బదులు వేరే వాళ్ళు వచ్చి మీ ఓటర్ ఐడి ఉంటుంది కదా సార్, అది ఇచ్చి ఇలా ఫింగర్ ప్రింట్ పెట్టినా అది చెల్లదు సార్. అంటే ఓటర్ ఐడికి మన ఫింగర్ ప్రింట్కి ఆల్రెడీ లింక్ ఉండాలి. లింక్ ఉంటేనే వర్క్ అవుతుంది.